అందరికీ నమస్కారం. ప్రతి ఏడాది సింహాచలంలో జరిగే చందనోత్సవం అనేది చాలా పురాతన సాంప్రదాయం. చరిత్రకారుల ప్రకారం ఈ ఆలయం 11వ శతాబ్దం అంటే 1000 సంవత్సరాలు పైనుంచే ఉంది. అప్పటి నుంచే ఈ చందనం పూసే ఆచారం కొనసాగుతుంది అని భావిస్తారు. చందనం పూయడానికి అసలు కారణం ఏమిటి? ఇక్కడ దేవుడు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి. ఇది సాధారణ నరసింహస్వామి కాదు, ఉగ్ర రూపంలో ఉంటారు ఈ స్వామివారు. అందుకే స్వామివారికి ఆ ఉగ్రత్వాన్ని శాంతింపు చేయడానికి, ఆయన తాపాన్ని తగ్గించడానికి స్వామివారికి ప్రతి సంవత్సరం మొత్తం చందనం పూసి ఉంచుతారు. చందనం అంటే చల్లదనం, ప్రశాంతత, పవిత్రత. అయితే చందనోత్సవం రోజే ఎందుకు తీస్తారు? సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే చందనం తీసి స్వామివారి నిజస్వరూపం భక్తులకు చూపిస్తారు. అది ఎందుకంటే భక్తులు స్వామివారు అసలు రూపాన్ని దర్శించుకోవాలి. అది ఒక అత్యంత పవిత్రమైన క్షణం అని నమ్మకం. అందుకే ఆ రోజు లక్షలాది మంది వస్తారు. చిన్నగా అర్థం చేసుకుంటే రూపంలో ఉన్న దేవుణ్ణి సంవత్సరం మొత్తంగా చల్లంగా ఉంచి ఒక్కరోజు ఆయన విశ్వరూపాన్ని చూపించే మహోత్సవమే చందనోత్సవం. ఈ చందనోత్సవం ఈ సంవత్సరం ఏప్రిల్ 20వ తారీఖున అంటే సోమవారం రోజున సింహాచలంలో జరగబోతోంది. ఈ చందనోత్సవం అతి పవిత్రమైనటువంటి రోజు. దీనికి లక్షలాది మంది భక్తులు దేశ ప్రపంచాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఇది ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి అద్భుతమైనటువంటి రోజు అని చెప్పని మేమందరం కూడా భావిస్తుంటాం.